హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను లైట్రూమ్లో ఎడిటింగ్ చేయడం ఎలా అంటే లైట్రూమ్లో మనం తీసిన ఫొటోస్, నేచర్ ఫొటోస్ అవని సంథింగ్ మనకు నచ్చిన ఫొటోస్ తీసుకుంటాం కదా, అందులో బ్యాక్గ్రౌండ్లో గ్రీనరీ అవి పెంచడం ఎలా అనేది వీడియోలో చూపిస్తాను. అలాగే అడాబ్ ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే ఐకార్డ్స్లో అండ్ స్క్రీన్లో కూడా వీడియో ఇస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో ముందుగా నేను లైట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, ఇంకా వైట్స్, బ్లాక్స్, హైలైట్స్, డెహెజ్, అలాగే కాంట్రాస్ట్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లారిటీ ఇది కూడా మనకు కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఫొటోస్ని అవి నీట్గా చేసుకోవడానికి. సో మనం ఫొటోస్ ఈజీగా లైట్రూమ్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా. సో లైట్రూమ్లో చాలామంది వాడతారు. ఎడిటర్స్ వచ్చేసరికి కెమెరామెన్స్, ఇంకా సంథింగ్ మనకు ఫొటోస్ చేస్తారు కదా, ఎక్కువ ఫోటోషాప్లో చేసే వాళ్ళు కూడా లైట్రూమ్లోనే ఫీచర్స్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు మీకు ఫోటోషాప్ ట్యూటోరియల్స్లో చెప్పాలి, లైట్రూమ్లో కూడా ఇవే ఫిల్టర్స్ ఉంటాయి. మీకు లైట్రూమ్ వస్తే కొద్దిగా ఫోటోషాప్లో కెమెరా ఫిల్టర్ అర్థమవుతుంది అని చెప్పాను. సో ఇప్పుడు కలర్ మిక్స్లోకి వెళ్ళి మనం ఉన్న కలర్స్ని ఎక్స్పోజర్ చేసుకోవచ్చు. సాచురేషన్తో బ్లాక్గా మార్చుకోవచ్చు, ఇంకా సాచురేషన్స్ కలర్ వచ్చేసరికి పెంచుకోవచ్చు. అలాగే ఇందులో ప్రొఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫిల్టర్స్. మనకి పిక్సార్ట్లో ఫిల్టర్స్ ఉంటాయి కదా, అదే ప్రొఫైల్స్ అంటారు అందులోని. సో ఇందులో మనకి ప్రొఫైల్స్ అని ఇచ్చారు. సో అందులోకి వెళ్ళి మీరు ఇంకా పెంచుకోవచ్చు. సో ఇందులో మనకి 3 డాట్స్ కనిపిస్తుంది కదా షేర్ పక్కన, అందులో కాపీ అని ఉంటుంది. కాపీ చేస్తే మన సెట్టింగ్స్ అనేవి తర్వాత అది అట్టుకెళ్ళి వేరే ఫోటో మీద కట్టుకెళ్ళి పేస్ట్ చేయొచ్చు. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. సో ఆ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చేశాను మన ఛానల్లో. 150 వీడియోస్లో లైట్రూమ్ యూస్ చేయకుండా చేయలేని అంటూ లేవు, యూస్ చేశాను. సో మీకు ఇంకా అంతగా కావాల్సినట్లయితే కామెంట్స్లో తెలియచేయండి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో త్వరలో వచ్చేసరికి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు వింటేజ్, క్లారిటీ, డెహెజ్, టెక్స్చర్, అలాగే డీటెయిల్స్లోకి వచ్చేసరికి షార్ప్నెస్ అవి ఉంటాయి, కలర్ మాస్క్ అవన్నీ మనం చూసుకోవచ్చు. మీకు వన్స్ లైట్రూమ్ యూస్ చేయడం అలవాటు అయితే ప్రతి ఫోటో ఇందులోనే చేసుకోవచ్చు. సో ఇది ప్రీమియం ప్యాక్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ప్రీమియం ప్యాక్ వాడడం లేదు, సో చెప్పలేకపోవడం ఎందుకు. అన్ని ప్రీమియం అయితే ఇంకేముంటుందని ప్రీమియం ప్యాక్ వాడలేదు. ప్రీమియం ప్యాక్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సెలెక్టివ్ అని మనకు నచ్చిన ఏరియాలో మనం కలర్ అవి డ్రా చేసుకోవచ్చు, చాలా ఉంటుంది. ప్రీమియం ప్యాక్ కావాలంటే వాడుకోండి కొనుక్కొని. సో ఇప్పుడు మనకి లైట్రూమ్లో వచ్చేసరికి ఇలా మనం గ్రీనరీ, అలాగే స్కైలైట్, అలాగే బాడీ కలర్ ఇవి మనం కొద్దిగా ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు. అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లూమినెస్లోకి వెళ్ళి హ్యూలోకి వెళ్ళి కలర్ అటు ఇటు కింద సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు లైట్రూమ్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్ 1K రీచ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేశాను. సో సబ్స్క్రైబర్స్ లేరు, అందు గురించి వీడియోస్ చేసే మూడు కూడా లేదు నాకు, ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా పోయింది చెప్పకపోవడమే. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా సబ్స్క్రైబర్స్ రావడం లేదు, చూడడం లేదు. ఏదో సబ్స్క్రైబ్ చేశారు కానీ వీడియోస్ అంతగా ప్లే అవ్వటం లేదు, చూడడం లేదు. పెట్టిన వీడియో కనీసం 50 వ్యూస్ కూడా రావట్లేదు. 600 సబ్స్క్రైబర్స్ ఉండే కూడా అదొక బాధ. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా రీచ్ అవ్వడం లేదనే బాధ. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్లారిటీ, డెహెజ్ అవి ఈ ఇమేజ్లో బాగా యూస్ చేస్తాను, ఎందుకంటే ఇది కెమెరాలో పిక్ అండి, 200Dలో తీసింది. అలాగే కొన్ని ఫొటోస్ నేను తీసినవి ఉన్నాయి. సో నేను ఫోన్లో Note 7Sలో తీసాను, సో రెడ్మీ. సో అందులో ఫోటోలు కూడా చూడండి, మీకు అర్థమవుతాయి. సో ఇది వచ్చేసరికి కెనాన్ 200D మా ఫ్రెండ్ కొన్నాడు, అంటే మా బ్రదర్ కొన్నారు. సో ఆయన తీసి ఫొటోస్ నాకు పంపారన్నమాట ఎడిటింగ్ చేయమని. సో కలర్ గ్రేడింగ్ అవి పెంచమని చెప్పారు. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒక లైట్రూమ్లోనే చేసుకుని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలామంది ఫోటో ఎడిటింగ్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. పిక్ వచ్చి 200-300 తీసుకుంటున్నారు. సో మనం కూడా అలా నేర్చుకుని మనం కూడా సంపాదించాలని నా ఆశ. ప్రతి ఒక్కరికి డబ్బులు రావాలి. అలాగే ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఎడిటింగ్ నేర్పాలన్నదే నా గోల్. చెప్పకపోవడం ఏంటి ఫ్రెండ్స్, నాకు వచ్చిన ఎడిటింగ్ మీకు నేర్పుతున్నాను అంతే. నేను మీరు ఎక్స్పర్ట్ అనుకున్నా నేను అంత ఎక్స్పర్ట్ని కాదు. నాకు వచ్చిన ఎడిటింగ్ ట్యుటోరియల్స్ వీడియోస్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా దీనివల్ల నాకు ఇంకా స్కిల్స్ డెవలప్ అవుతుందని నేను స్టార్ట్ చేశాను. ఇంకో విషయం వచ్చేసరికి నాకు ఖాళీ ఉండడం లేదు, చాలా బిజీగా ఉంటున్నాను. చాలామంది వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయడం లేదంటే నేను చాలా బిజీగా ఉంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. సో బీటెక్లో క్లాసెస్ జరుగుతున్నాయి, అలాగే నోట్స్లు అవి రాయవలసి వస్తుంది. సంథింగ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ ఉంటాయి. అలాగే ఫ్యామిలీతో గడపాలి, ఫ్రెండ్స్తో తిరగాలి. నాకు అంటూ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని నాకు ఉంటుంది కదా. సో అందు గురించి నేను ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయను.
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్లో నేను ఎప్పుడు కావాలితే అప్పుడు అవైలబుల్గా ఉంటాను. సో నేను ఈవినింగ్ 6 to 7 కాల్ మీ ఫర్ యాప్లోనే ఉంటాను. సో అప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సో నేను అందులోనే మాట్లాడతాను, మామూలుగా అయితే చేయొద్దు. వాట్సాప్లో మెసేజెస్ కూడా మీకు పెయిడ్ ఎడిటింగ్ కావాలంటే మెసేజ్ చేయండి. ఎటువంటి డౌట్స్ కావాలన్నా కాల్ మీ ఫర్ యాప్ ఓన్లీ, లేదా ఇన్స్టాగ్రామ్. వాట్సాప్లో అయితే డైరెక్ట్ మెసేజ్ చేయకండి, అదొకటే కోరుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఖాళీ ఉండదు. సో చాలామంది ఏక మెసేజ్ చేసి ఫ్రీ ఎడిటింగ్ అడుగుతున్నారు, అదైతే చేయడం జరగదు, చెయ్యను కూడా ఎవరికి ఫ్రీ కానీ. సో ఇప్పుడు వచ్చేసరికి ఫేస్బుక్ పేజ్లో మనకి ఇలాంటి ఫొటోస్ కూడా పెట్టాను. మెయిన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే 160 ఫొటోస్ ఉంటాయి, నేచర్ క్లిక్స్, నాకు సొంతంగా నాకు నచ్చినట్టు తీసిన ఫొటోస్. సో మీరు అవి ఫాలో అవ్విన ఒక ఇన్స్టాలో పేజ్ క్రియేట్ చేసుకుని నేచర్ క్లిక్స్ తీసి పెట్టినా మీకు ఫాలోవర్స్ వస్తారు, అలాగే మీకు మంచి పేరు వస్తుంది ఫ్రెండ్స్ మనం ఫొటోస్ తీస్తే. సో ఇలా సింపుల్గా ఎడిటింగ్ చేయడం రాదా ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు మనం లైట్రూమ్లో. సో మీరు నేర్చుకుంటే ఇంకా బాగా చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన టిప్స్ అండ్ సజెషన్స్ మీకు చెప్పి నేర్పుతున్నాను. సో మీకు మా ఛానల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, లేదా కామెంట్స్లో అడగవచ్చు. మా దాంట్లో ఏమన్నా కంటెంట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి, సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనం అందరం నేర్చుకోవాలి కాబట్టి మీరు సజెషన్స్ ఇస్తే నేను వీడియో క్వాలిటీ అలాగే ఇంకా ఏమన్నా కావాలంటే నేను ఇంప్రూవ్ చేసుకుని మీకు చెప్తాను. సో నేను బిగినరే కాబట్టి. సో ఇప్పటికే 150 వీడియోస్ చేస్తాను, ఏదో చేస్తాను పేరుకి మొక్కుబడికి అన్నట్టు కాకుండా అన్నీ కొద్ది డిఫరెంట్గా ట్రై చేసే మీకు కైన్మాస్టర్ కానివ్వండి, ఫోటోషాప్ కానివ్వండి, లైట్రూమ్, పిక్సార్ట్, టూల్విజ్, ఇంకా స్నాప్సీడ్ ఇవన్నీ మిక్స్ చేసి చేశాను ఫ్రెండ్స్. సో మీకు చేసుకోవాలనుకున్నాను. సో ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను, ఇమేజెస్ సెలెక్ట్ చేసి షేర్ బటన్ నొక్కాను. సో ఇవన్నీ మన గ్యాలరీలోకి వచ్చేస్తాయి ఇమేజెస్. సో లాస్ట్లో మీకు ఇమేజెస్ అన్నీ చూపిస్తాను. సో నేను ఎడిటింగ్ చేసినవి. అలాగే నేను నా ఛానల్ని కనుక మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరికి 1K రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. దయచేసి ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఉన్నా వాళ్ళకి చెప్పండి, ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అవి నేర్పండి ఫ్రెండ్స్ దయచేసి. సో ఇప్పుడు వచ్చేసరికి నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చేస్తాను, అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.